హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు దేవీస్ వరల్డ్. ఈరోజు మా హోమ్ టూర్ అయితే చూపించాలనుకుంటున్నాను. స్టార్టింగ్ వచ్చేసి అంతా హాల్ అండి. ఇటు సైడ్ టీవీ అనమాట. కింది టేబుల్ మీద ఇవన్నీ మా బుడ్డదాని బొమ్మలు. ఇటు సైడ్ ఏమో అలోవెరా ప్లాంట్, అటు సైడ్ వచ్చేసి స్నేక్ ప్లాంట్. ఈ ప్లాంట్స్ ఇంట్లో ఉంటే స్మెల్ అది మంచిదని ఇంట్లో పెట్టాము. అది ఎదురుగుండా కనిపించేది వన్ సైడ్ అంతా గ్లాసేనండి. మా ఫ్లాట్లో బెడ్రూమ్స్లో అయినా సరే వన్ సైడ్ అంతా గ్లాసే ఉంటుంది. ఇదైతే లివింగ్ ఏరియా. హాల్ అయితే చాలా పెద్దదండి. ఈ హాల్ ప్లేస్లో మనకి ఒక చిన్న హౌస్ అయితే అయిపోద్ది, అంత పెద్దగా ఉంటుంది హాలు. ఈ లాస్ట్ వచ్చేసి డైనింగ్ టేబుల్ అయితే పెట్టుకున్నామండి. ఇక్కడంతా సెంట్రల్ ఏసీయేనండి. ఇక్కడ దేవుడి మందిరం అయితే పెట్టుకున్నాము. ఇంక ఇది వచ్చేసి మా స్మాల్ బాల్కనీ అనమాట. ఇక్కడ బట్టలు ఇలా స్టాండ్ మీదే ఆరేసుకోవాలండి. మన ఇండియాలో లాగా తీగలు అవి ఉండవన్నమాట. ఇంకా ఇది హాల్లో వాష్రూమ్ అండి. గెస్ట్ వాష్రూమ్ అనమాట. ఇదైతే షూ ర్యాక్ అండి. పైనది మనీ ప్లాంట్. ఇక్కడ చెప్పులు అవి బయట పెట్టుకోవడానికి ఉండదు, అందుకే ఇలా షూ ర్యాక్లో పెట్టుకున్నాము. ఇది ఒక సైడ్ ఒక బెడ్రూమ్ అండి. ఇంకో సైడ్ ఇది ఇంకో బెడ్రూమ్ అనమాట. మధ్యలో అయితే ఇది కిచెన్. ఇది కిచెన్ స్టార్టింగ్లో ఫ్రిడ్జ్ అయితే పెట్టాము. ఈ లైన్ అంతా కబోర్డ్సేనండి. ఈ స్టవ్ దగ్గర కబోర్డ్లో ఇలా చిన్న చిన్న ఇంగ్రీడియంట్స్ అయితే పెట్టుకున్నాము, డైలీ వాడివి, తీసుకోవడానికి కొంచెం ఈజీగా ఉంటుందని. కింది ఇవన్నీ కూడా కబోర్డ్సేనండి. మనకి ఎక్స్ట్రా సామాన్ ఏమైనా సరే అందులో సర్దుకోవచ్చు. ఈ మూల అయితే ఇలా స్టాండ్ పెట్టుకున్నాము ప్లేట్స్ అవి పెట్టడానికి. ఇది కింద వచ్చేసి వాషింగ్ మిషన్ అనమాట. పైన లైన్ అంతా కూడా కబోర్డ్సేనండి. ఇది ఒక బెడ్రూమ్ అండి. ఇది బెడ్రూమ్లో వాష్రూమ్ అనమాట. ఇదైతే మొత్తం బెడ్రూమ్ అండి. నేను చెప్పా కదా ఒక సైడ్ అంతా గ్లాసే ఉంటుందని. ఇంకో సైడ్ మొత్తం కబోర్డ్సేనండి. ఇలా ఇక్కడ మా బుడ్డోడి ఫోటో ఫ్రేమ్ అయితే పెట్టుకున్నాము. ఇలా సెంటర్లో మాత్రమే ఇలా ర్యాక్స్ ఇచ్చాడండి బట్టలు సర్దుకోవడానికి. అటు ఇటు అయితే హ్యాంగర్స్కే పెట్టుకోవాలి బట్టలు. ఇలా ర్యాక్స్ అయితే ఉండవన్నమాట.
ఇంక ఈ గ్లాస్ దగ్గర నుంచి చూస్తే మనకి బయట వ్యూ అంతా కనిపిస్తుందండి. నైట్ అయితే చాలా బాగుంటుంది వ్యూ చూడడానికి. ఇదైతే ఇంకో బెడ్రూమ్ అండి. ఇదైతే ఏసీ కంట్రోల్ చేసుకోవడానికి అనమాట. ఏసీ ఆన్ చేయాలన్నా ఆఫ్ చేయాలన్నా అక్కడే అనమాట. ఇది వచ్చేసి ఈ రూమ్లో వాష్రూమ్ అండి. ఇది కూడా సేమ్ ఆ బెడ్రూమ్లోనే ఉంటుంది. ఇక్కడ నుంచి కూడా బయట రోడ్డు వ్యూ అంతా చాలా బాగా కనిపిస్తుంది. ఈ రూమ్లో అయితే టైంపాస్ చాలా బాగుతుందన్నమాట. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వ్లాగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.